వెల్కమ్ టు ప్లస్ టీవీ. 2025లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. వారితో మాట్లాడి మరి ఈ రాశులందరి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నృసింహార్పణం. గురుగారు, మిథున రాశి వారికి ఈ 2025 జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఈ జనవరి మొత్తం కూడాను అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఈ నెల మొత్తం కూడా అనుకూలంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జనవరి మొత్తం కూడాను వీరికి అంత బాగుంది. అయితే ఇక్కడ వచ్చిన బాధ ఏంటయ్యా అంటే వీళ్ళ దూకుడు స్వభావం ఎక్కువ. అది కొంచెం తగ్గించుకుంటే చాలు. దూకుడు స్వభావాన్ని కాస్త తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. విద్యా రంగానికి వస్తే వీళ్ళు శ్రమ పడుతూనే ఉంటారు. ఎంత శ్రమ పడుతున్నారో అంత మంచిగా ర్యాంకులు సాధిస్తూ ఉంటారు. వ్యాపార రంగానికి వస్తే అన్ని రకాల వ్యాపారుల వారికి కూడాను అసలు ఈ జనవరి నెల అనుకూలంగా ఉంది. లాభాలు చక్కటి లాభాలని సవి చూస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా అంటే వీళ్ళు తక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు, దాని నుంచి ఎక్కువ లాభం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వ్యాపారస్తులకు ఉంటుంది. ఎన్ఆర్ఐలకు కూడా అంతే. అక్కడ అన్ని రంగాలకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు లెక్క వేసుకుంటే ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి కొంత మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు బాగా చేస్తున్నారా, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు మనం ఇచ్చేదానికి కూడా వాళ్ళు ఎక్కువే చేస్తున్నారు, వాళ్ళకు ఒక రకంగా తక్కువ ఇస్తున్నామో ఏమో అన్నంత మంచి పేర్లు వీళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఎట్లా చూసుకున్నా ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ దూకుడు స్వభావం ఏదైతే ఉందో అది కొంత తగ్గించుకుంటూ గనక ముందుకు వెళ్తే బాగుంటుంది. వీరు శుక్రుణ్ణి గనక ఆరాధిస్తే, శుక్రగ్రహాన్ని గనక ఆరాధిస్తే సమాజంలో ఇంకా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మంచిదమ్మా.